2 నెలల పాప ఇప్పటి వరకు దాని మీద రాజకీయం నడుస్తూ ఉన్నది. ఒక పక్క రజక కులానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని కూడా బాధితులదే తప్పు అనేలాగా చిత్రీకరిస్తూ ఉన్నటువంటి సందర్భంగా అనిపిస్తున్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి సామాజికం, ఎమ్మెల్సీ రెడ్డి సామాజికం, ప్రభుత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నది. ప్రస్తుత ప్రభుత్వం అంతా కూడా ఎట్లా ఉందంటే ప్రతి ఉద్యోగులు ఎక్కడ కానీ మండల స్థాయి నుంచని, డివిజన్ స్థాయి నుంచని, జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ఎంప్లాయీ ఇవ్వాలా ఒక ఎమ్మెల్యే అక్కడ ఆ నియోజకవర్గానికి రాజు. ఆ రాజు ఎట్లా చెప్తే అట్లనే నడుతుంది. దొంగ అయినా దొర అయినా నువ్వు ఏం తప్పుడు చేసినా కూడా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా కూడా అక్కడ ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ యంత్రాంగం కానీ తలుసుకుంటే అక్కడ అన్నీ మాఫీ అవుతాయి. ప్రత్యేకంగా చంపినటువంటి కింద పడి ఉన్నటువంటి వీడియోస్ ఉన్నాయి. ఉన్నా కూడా డిఎస్పీ ఏమంటుండంటే అక్కడ పసిగుడ్డే లేదు, పసిపాప లేదు, అంత మూర్ఖంగా మాట్లాడతానంటే ఆయన యొక్క డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారి సిగ్గుచేటు, చాలా సిగ్గుచేటు. దీన్ని రాజకీయం చేస్తున్నాడు బీసీ సంఘాల పేరు మీద. దీన్ని ఎట్లా రాజకీయం చేస్తారు చెప్పండి అంటున్నారు. అదే ఎట్లా రాజకీయం చేస్తారంటే మద్దతుదారులు, ప్రభుత్వానికి మద్దతుదారులు కూడా ఇలా ఉన్నారు. కొంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మద్దతు పలికే వాళ్ళు, ప్రభుత్వానికి తొక్తులుగా బతికే వాళ్ళు, మోచేయి నీళ్ళు తాగేవాళ్ళు, మరి వాళ్ళలో ఉన్నటువంటి డబ్బును కొంత తీసుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రతి దాంట్లో ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ప్రత్యక్ష నిదర్శనం ఉన్నది. అక్కడ వీడియోలు చాలా ఉన్నాయి, ఒక్క వీడియో కాదు, చాలా వీడియోలు కనబడుతున్నాయి. పసిగుట్టును చంపారు. ఇంతవరకు కూడా కనీసం అతని మీద వారి మీద మర్డర్ కేసు పెట్టలేదు. రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి సొంత జిల్లా అని చెప్తాడు, ఇది ప్రజాపాలన తెచ్చినా ఇంద్రమ్మ రాజ్యం తెచ్చినా అన్నాడు. ఒక పసిపాప ప్రాణం పోతే దీనికి న్యాయం జరుగుతలేదు. ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తామంటే రేపు బడుగు బలహీన వర్గాలందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికలు కావచ్చు, రాబోయేటువంటి దాంట్లో కాబట్టి తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారింది. అదే రెడ్డి బిడ్డనో, కర్ణ బిడ్డనో, లేకపోతే వెలమ బిడ్డనో చనిపోతే ఈ రకంగా ఉండునా. ఈ రకంగా కళ్యాణ్ వ్యాఖ్యలు చూసినరా? రీసెంట్ గా కరాటే కళ్యాణ్ ఏమంటుందంటే ఆమెకు హెల్త్ మంచిగా లేదంట, ఆ పాపకి కొంత సిక్ అయి ఉన్నది. అప్పటికే ఆ ఘర్షణల అటు ఇటు ఆ తోపులాటలో ఏదన్నా జరిగి చనిపోవచ్చు, కానీ దానికి ఇట్లా దాడి కారణం కాదని చెప్తున్నది. ఇంకో మాట, అసలు ఆమె ఉన్నదో లేదో కూడా క్లారిటీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నది. ఏం ఇదంతా బూటకము ప్రచారం. ఇదంతా ప్రభుత్వాన్ని మద్దతు చేసేటువంటి ప్రచారం తప్ప ఏం లేదు. డైరెక్ట్ వీడియోస్ ఉన్నాయి. ఆడ ఎత్తుకున్నటువంటి వీడియో ఉన్నది, కింద బడ్డ వీడియో ఉన్నది, కాలుతోడు తన్నిన వీడియో ఉన్నది. ఉండొచ్చు, జబ్బులు ఉండొచ్చు. మనిషి అన్న కాడ అందరికి జబ్బులే ఉంటాయి. పసిపిల్లలు 2 నెలల పసిపిల్లలకు ఉంటాయి, ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్నంత మాత్రం తొక్కి తన్నినప్పుడు పరిస్థితి ఉంటుందా? బతుకుతారా? హాస్పిటల్ అక్కడ కనీసం కూడా డాక్టర్ కూడా ఇవ్వలేదు. ఎంత ఘోరం చూడు పరిస్థితి. అంటే మొత్తం ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వానికి అమ్ముడుపోతున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు. వాళ్ళ వ్యవస్థకి ఏం చెప్తావన్నా? అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఒక పోలీస్ వ్యవస్థ కాదు చెప్పేది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి తన విధులను తాను, తన బాధ్యతలను తాను సక్రమంగా చేసుకుంటూ పోవాలి. ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు పోతుంది. ఇవాళ ఎమ్మెల్యే అవుతాడు, రేపు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా వస్తుంది. కానీ మన విధులేంటి, మనకు వాస్తవం ఏంటిది, అనేది మన ఉద్యోగ ధర్మం ఏంటిది అనేది కూడా నైతికంగా తెలుసుకొని మరి నైతికంగా మనం మాట్లాడి నైతికంగా ఆ కేసును చేస్తేనే తప్ప దానిలో ఎవరో చెప్పిండ్రు, ఎవరో మరి ఎమ్మెల్యే చెప్పినట్టు నేను వినాలే, ఏదో నాకు లేకపోతే వినకపోతే ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే నాకు ఏమవుతుంది అనేటువంటి లాలూచి పనులు చేస్తే ఎప్పుడైనా సమాజం ఒప్పుకోదు. ఇక నుండి భవిష్యత్తులో కూడా మనకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అయితేనేమి ఏదైనా కూడా ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా తీవ్రంగా ఖండించేటువంటి విషయం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరూ, ఇంకా మిగతా పారిపోయినటువంటి 5 ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలి, రిమాండ్ చేయించాలి, జైలుకు పంపించాలి. వాళ్ళందరూ 8 మందిని జైలుకు పంపించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగాన్ని కల్పించాలి. వాళ్ళ రేకులు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉన్నది. వాళ్ళు ఏదో కూలినాలు చేసుకొని బతుకుతున్నారు. పరిస్థితి ఒక నిజాయితీతో బతుకుతున్నారు, ఎవరి సొమ్ము తినుకుంటే బతకట్లేరు. అట్లాగే చనిపోయినటువంటి కుటుంబానికి ఒక ₹1 కనీసం ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తప్పకుండా మరి సీఎం గారు స్పందించి ఇప్పటికైనా కూడా ఆ దోషులను శిక్షించాలని మరో బీసీ ఎస్సీ ఎస్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎట్లాంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. అది రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అని చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా ముందు అది తోట పాలమూరు ఉమ్మడి జిల్లా అండి. రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం మా ఊరు నుంచి అంటే మిర్జిల్ మండలం నుంచి స్టార్ట్ చేసిండు. ఆయన జడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మిర్జిల్ మండలం వస్తుంది. పాలమూరు బిడ్డనే కాదనే లేదు, నల్లమల్ల బిడ్డ, పాలమూరు బిడ్డ. అందుకే మా అందరి నోట్లో గడ్డి పెడుతున్నాడు ఆయన. దానికి ఇంకేముంది దాంట్లో మిగిలిన పాలమూరు బిడ్డని కాదనట్లేదు. ఆయన నల్లమల్ల పులే, కానీ పులి అడవిలో ఉండాలి, ఊళ్ళోకి రాకూడదు. ఊళ్ళోకి వచ్చి భయపడుతున్నాయి ఇప్పుడు మేము.
దీనికి జరిగింది ఏంటంటే నల్లమల పుల్లు ఎక్కడ ఉండాలి, అడవులు అభయారణ్యాలు ఉండాలి. అవును. ఈ పుల్లు ఊర్లోకి వస్తే మేమంతా కూడా బయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. 2 నెలల పాప చనిపోయింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 14 రోజుల నుంచి ధర్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ కొంతమంది దీన్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఒక ఊహించని విధంగా మాట్లాడుతూ ఉన్నారు దీని మీద, ఈ ఘటన మీద. వీర్లపల్లి శంకరు రజక ఎమ్మెల్యే డైరెక్ట్ బాజాబ్తా ఆయనే చెప్తా ఉన్నాడు, అసలు నిజంగా ఎవరు చంపలేదు ఆ పాపని, కొంతమంది రాజకీయం చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చేస్తురా రాజకీయం చేస్తురా మీరు? ఇప్పుడు అసలు ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కాదు ఆయన షాద్ నగర్కి ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ ఉన్నారు కదా, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ గారు ఉన్నారు కదా. మరి వాళ్ళ బదులు నువ్వెందుకు కొత్త చూసుకున్నావాడా? నేను ఎవరైనా అడిగి రమ్మని, నువ్వు రజక ఎమ్మెల్యే కదా, రజ కుటుంబాన్ని మాట్లాడినావా? ఆ బాధితుల దగ్గర ఏమైనా మాట్లాడినావా? అమ్మాయి ఏం జరిగిందని అడిగినావా? నేను కూడా చెప్తున్నానండి. అవును, ఆయన ఎవరితో తెలుసుకున్నాడు? వాళ్ళ పేరు చెప్పాలి కదా బయటకు కూడా. ఏ బీసీ సంఘాలతోనో మాట్లాడినావు, ఏ కుల సంఘాలతోనో మాట్లాడినావు. మేము పాలమూరు జిల్లా బిడ్డలమండి, నా సొంతూరు జడ్చర్ల. మరి మమ్మల్ని వాళ్ళు ఎవరు తీసుకోలేదు? మరి నువ్వు ఆ కుటుంబానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు, కుటుంబంతో మనం మాట్లాడాలనుకున్నప్పుడు మరి కుటుంబాన్ని మమ్మల్ని తీసుకోవచ్చు కదా, మా సమక్షంలో కూడా చేయొచ్చు కదా. చేద్దానా అయ్యా ఇది జరిగింది చూడు బాబు, ఇడికే జరిగిపోయింది, ఆపుదామంటే మేము కూడా దాన్ని సమర్థించేవాళ్ళం కదా. కానీ నువ్వు ఎవరు తీసుకెళ్ళినావు? కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీని తీసుకెళ్ళినావు. దానికి ఎవరెవరి? బెల్లయ్య నాయక్ గారు, అచ్చంపేట ఎమ్మెల్యే గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ గారు, అంటే ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక రజక అక్కడ. ఇది దీన్ని జేఏసీ అంటారా, లేకపోతే వాళ్ళ పరిపక్వత మేము ఏం చెప్పుకోవాలి చెప్పండి దీని మీద? అంటే వాళ్ళు కాపాడుతురా ప్రభుత్వాన్ని, ఆ సంస్థని కాపాడే ప్రయత్నం చేస్తురా అక్కడ ఉన్నటువంటి? అయ్యా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, వీళ్ళకి ఏజెంట్లు యంత్రాంగం. ఎమ్మెల్యేని కాదని ఒక్క పోలీసు కనుక చర్య తీసుకో శక్తి ఇప్పుడు ఉందా అడగండి ఒక్కసారిగా. ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మొన్న ఈ మధ్య మీడియాతో మాట్లాడుకుంటే నేను పోలీసులతోనే ఎప్పటికప్పుడు చర్చిస్తున్నా, దీని మీద న్యాయం జరిగే దిశగా అడుగులేస్తున్నాం, కాకపోతే నేను బయటకు వచ్చి ప్రజల ముందర వాళ్ళని కలుస్తలేను కాబట్టి ప్రజలకు తెలియట్లేదు ఈ విషయం అని చెప్పి మాట్లాడుతున్నాను. ప్రజలకు కలకపోతే మరి ఎవరితో మాట్లాడతావు నువ్వు? ఏ బాధ్యతతో పిలిచి మాట్లాడాలి నువ్వు, ఇటు పక్షాలను పిలిచి కూర్చోబెట్టుకోవాలి. మనం ఎవరితో మాట్లాడతావు? పోలీసుతో మాట్లాడతావు, పోలీసుకి ఏం తెలుసు? ఎవరు చెప్తేనే పోలీసు చెప్పిండు కదా. పోలీసు ఏం చెప్పిండు నీకు? పోలీసుకు ఏం తెలిసింది అసలు? పోలీసు వాళ్ళు నీకేం చెప్పిండ్రు? ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కేవలం 5-6 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నేను ఎవరు ఆపినరు? లేదా ఊరు మొత్తం ఇంటికి పిలిపించుకున్నావు? అటు ఈ కులాన్ని అటు ఆ కులాన్ని రండ్రా నా ఇంటికి రండి పంచాయతీ చేస్తే బయటకు చెప్పాల్సిన అవసరం ఏమని చెప్పాడా? చాలా ఘోరం ఇది. ఒక ఎమ్మెల్యే గారు దీని మీద ఇంతవరకు న్యాయం జరుగుతలేదు. ఒక చిన్న పాప చనిపోతే కూడా న్యాయం జరుగుతలేదు, కానీ ప్రజాపాలన అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఇంద్రమ్మ పాలన తెచ్చిన అని చెప్తున్నాడు. ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు దీంట్లో ఒకటే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనే మేము కాదనట్లేదు. ఎవరు ప్రజల కోసం పాలిస్తున్నావు నువ్వు? 2-3% ఉన్న రెడ్డిల కోసం పాలిస్తున్నావా, లేకపోతే 60-70% బీసీల కోసం, బీసీల కోసం పాలిస్తున్నావా? నువ్వు ఏ వర్గాలను ప్రోత్సహిస్తున్నావు? ఏ వర్గాల కోసం న్యాయం చేస్తున్నావు? ప్రజాపాలన ఎవరి మీద ప్రజలు చేస్తున్నావు? మేము వేసిన ఓట్లతో మీరు అందరం ఎక్కి మీరు రాజ్యం చేస్తున్నారు, మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు. మీరు అది వాస్తవం కాదని అడుగుతున్నాం. ఎందుకు కాదు? ఎన్ని సంవత్సరాలు ఉంటాం మేము దీనికి? ఇదిగా ప్రజాపాలన పేరుతోన కేవలం బడుగు బరిగిన వర్గాలను మోసం చేయడానికి నిశ్చయించిన వ్యక్తిని ఎన్ని సంవత్సరాలు ప్రజలు క్షమిస్తారు?